దేవునికి స్తోత్రం. కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ మైక్ శబ్దం ద్వారా అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పునరుద్ధారాధనకి మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వీక్షిస్తున్న మీ అందరూ మీ మనసులను ఇక్కడ ఉంచి దేవుడి మాటలు ఆలకించాలని కోరుచున్నాం. దయతో క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది, చిన్న టెక్నికల్ విషయం వల్ల ఆలస్యమైంది. ఈరోజు దైవ సేవకులు ప్రభాకర్ గారు రాలేకపోయారు. దానికి కారణం చిన్న ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అనారోగ్యంతో బాధపడుచూ ఉన్నారు. మనకు తెలిసిందే, దేవుని సేవలో ఎప్పుడైనా కానీ మనం విస్తారంగా సేవ చేస్తూ తిరుగుతూ ఉంటే సాతానుడు ఎప్పటికప్పుడు ఆటంకపరుస్తూనే ఉంటాడు. అవునా? ఏదో ఒక ముళ్ళు మనకు పెట్టాలని చూస్తూనే ఉంటాడు. మనకి దైవ సేవకుల గురించి మనకు తెలిసిందే బాగా. ఎలా ఉన్నా కూడా ఒకటే మాట అంటారు, ఉంటే దేవుని సేవలో ఉంటాం, లేదంటే పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం అనే మాట తప్ప ఆయన నోటి నుంచి మరి ఒక మాట రాదు. అలాంటిది ఆయన ఈరోజు ఆయన ఆరోగ్య స్థితి గురించి మేము ఆలోచించి ఆపడమే తప్ప ఆయన అయితే ఆగే సిచ్యువేషన్ కాదండి ఇది. అవునా? సాతానుడు పెట్టే ప్రతి ఒక్క ముళ్ళుని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాస్టర్ గారికి దేవునిలోంచి వస్తుంది. ఎందుకు అలాగా? మన దేవుడు మరణపు ముళ్ళునే వెరిచినవాడు. అవునా? మరణపు ముళ్ళునే వెరిచిన వాడికి మనకు పెట్టిన ఆరోగ్యమైన ముళ్ళుని వెరచడం అసాధ్యమా? కాదు కదా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పాస్టర్ గారికి తోడుగా ఉన్నారు. సో మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అవునా? పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి ఓపిక దయచేయమని, ఆయన సేవలో ఇంకా విస్తారంగా వాడబడేలాగా ఆయనకి మీ ప్రార్థన ఆయనకి బలాన్ని ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. అవునా? మీ అందరికీ వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో పాస్టర్ గారు లేరు కాబట్టి చిన్నవాడను అల్పుడినైన నాకు మీ అందరిలో వయసులో చిన్నవాడినే, విశ్వాస జీవితంలో చిన్నవాడినే, ఎక్స్పీరియన్స్లు అన్నిటిలో చిన్నవాడినే. నేను ఇక్కడ నిలబడడానికి ఇప్పటికీ కొంచెం ఆలోచిస్తూ జంకుతూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ నాకన్నా పెద్దవారు, నాకన్నా వాక్యం బాగా తెలిసిన వారు, చెప్పగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారు అందరికన్నా నేను చాలా చిన్నవాడిను, అల్పుడును, అయోగ్యుడును, అసలు ఇక్కడ ఈ మైక్ పట్టుకోవడానికి కూడా శక్తి లేనివాడిని. కానీ నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టుకుంది ఎవరు? దేవుడు. నా ద్వారా ఈరోజు మాట్లాడబోతుంది నేను కాదు, నా సొంత మాటలు కాదు. ఈరోజు నేను మాట్లాడబోతుంది దేవుని వాక్యము. అవునా? చూసే నన్ను చూడకుండా నా నోటి నుండి వచ్చే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉండి నాతో మాట్లాడించిపోయే వాక్యాన్ని మీరు మీ మనసుల్లోకి నాటుకోవాలని కోరుచు వాక్యంలోకి వెళ్దాం. మొదటగా మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్టయితే సామెతలు 14వ అధ్యాయం 13వ వచనం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతలు 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి ఎవరొకరు. ఏంటమ్మా? ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని విక్కులుగా ప్రేమించి మా రాజా నీకే స్తుతులు స్తోత్రములైనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రములు. మమ్మల్ని దీవించిన వాడా నీకే స్తోత్రాలు తండ్రి. మాకు ఆయుష్ను ఇచ్చిన వాడా నీకే స్తోత్రాలు ప్రభువా. మాకు జీవమైన దేవా నీకే స్తోత్రాలు తెలియజేస్తాం తండ్రి. దేవనైనా ఈ రోజునైనా ఈ సమయంలో ప్రభువా, దేవనైనా నీ సన్నిధిలో గడపలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. దేవ తండ్రినైనా ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు తండ్రి. ఎంతోమంది లోక కార్యాలకు తండ్రినైనా తిరుగుతున్న వారు ఉన్నారు ప్రభువా. కానీ మాకైతే తండ్రినైనా ఉన్నత అవకాశాన్ని ప్రభువా, ఉన్నత సమయాన్ని ప్రభువా నువ్వు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. దేవ తండ్రి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని నైనా, నువ్వు మాకు ఇచ్చిన తండ్రినైనా ఈ గొప్ప భాగ్యాన్ని తండ్రినైనా మేము ఉపయోగించుకునే ధన్యతను మాకు దయచేయండి. దేవతండ్రి నిలబెట్టుకుని నేను తండ్రినైనా చిన్నవాడును ప్రభువా, అల్పుడును ప్రభువా. దేవతండ్రినైనా నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ప్రభువా. దేవతండ్రినైనా కానీ నైనా నత్తివాడైన మోషైన ప్రభువా, దేవుని సేవలనైనా బహుబలంగా వాడుకున్నావు కదా తండ్రి. దేవుని ఈరోజు కూడా నేను కూడా అడుగుతున్నాను నాయన, నీ సేవలో తండ్రి నాయన నన్ను నిలబెట్టుకోమని కోరుచున్నాను ప్రభువా. దేవతండ్రి నా నోటి నుండి వచ్చే ప్రతి మాట తండ్రి నాయన నిన్ను గణపరిచేదిగా తండ్రి,
దేవత నా నోటి నుంచి ప్రతి మాట తండ్రి నాయన నువ్వు మాట్లాడేది కొన్ని ధన్యత నాకు దయచేయండి దేవ. మీరే నాయన నాకు తోడుకోండి మన కోర్చా తండ్రి దేవ. విన్నవారి మనసు తండ్రి నాయన వాక్యం వైపు తిప్పే ధన్యతను మీరు దయచేయండి దేవ తండ్రి. మైక్ శబ్దం ద్వారా వింటున్నారు తండ్రి, ఇంకా రావాల్సిన వారు తండ్రి అనేకులు ఉన్నారు ప్రభువా. వారందరూ మనసులను మీరు కరిగించమని కోరుచున్నాం దేవత. నీ సన్నిధి వైపు నేను వారి మనసులు త్రిప్పమని కోరుచున్నా తండ్రి దేవ తండ్రి నాయన. వాక్యంలోకి వెళ్ళబోచుండగా తండ్రి నాయన నా నోటికి ఏ మాట రావాలో ఏ మాట నేను ఆపాలో తండ్రి నేను నాకైతే తెలియదు కానీ తండ్రి దేవ తండ్రి నేను నీవేనైనా నా ద్వారా మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుదామా? సామెతలు 14:13 వచ్చిన. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యము సామెతలు 14:13. దీనిలో మనం కింద లైన్ చూసుకున్నట్లయితే ఏమనుంది? సంతోషము తుదకు వ్యసనమగును. ఈరోజు మన అంశం వ్యసనం. అర్థమైందా? మన అంశం ఏంటి? వ్యసనం. వ్యసనం అనగా మనకి ఈ కాలంలో బాగా అర్థమయ్యేటట్టు ఏంటంటే ఎడిక్షన్. అవునా? మనం ఈ కాలంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. అమ్మ ఎడిక్షన్ లేకపోతే వ్యసనము అంటే ఏంటంటే మా ఆయన రోజు 2 బాటిల్ తాగేసి వచ్చి కొడతాడండి. మా ఆయన మందుకి బాగా వ్యసనపరుడయ్యాడు, బాగా ఎడిక్ట్ అయ్యాడు. ఇంకొకళ్ళని అడిగితే ఏమైందా? మా అబ్బాయి బాగా సిగరెట్లు తాగుతున్నాడండి, సిగరెట్ అందకపోతే ఆ టైంకి ఏం చేస్తాడో మా అబ్బాయికే తెలియదు, మా అబ్బాయి సిగరెట్కి వ్యసనపరుడయ్యాడు. అమ్మ ఇంకొకరిని కదిలిస్తే మా ఆవిడ తన అందానికి బాగా వ్యసనపరురాలైందండి, ఆ టైంలో నేను కదిలిస్తే నన్ను ఏమంటుందో కూడా తెలియదు. ఇంకొకరిని కదిలిస్తే ఏమంటారు? వ్యసనం అంటే ఏంటంటే మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ టీవీ సీరియల్కి వ్యసనపరులు అయ్యారండి, ఆ టైంలో ఆకలేస్తుందన్నా అన్నం పెట్టరు. అది వ్యసనం అంటే ఏంటి? ఈ వ్యసనం, ఈ లోకంలో వ్యసనం అనగానే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వ్యసనపరులు అయి ఉంటారు. అయితే అసలు ఒరిజినల్గా వ్యసనం అంటే ఏంటి? ఎడిక్షన్ అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? ఎడిక్షన్, వ్యసనం అంటే ఏంటి? దానికి బానిసలుగా మారిపోవడం. ఏదైనా ఒక వస్తువుకి, ఏదైనా ఒక పనికి, ఏదైనా ఒక చేష్టలకి, ఒక టైంకి అది అందకపోతే దాని మీద తప్ప మన సబ్ కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉండిద్ది. అంటే మనకు తెలియకుండానే, మనకు తెలియకుండానే అది అందకపోతే ఆ డోస్, రోజు మనం చేసే ఆ డోస్ మనకు అది అందకపోతే మనం ఏమీ చేయలేకపోవడం. మనంతటికి మన శరీరం మొత్తాన్ని దానికి మనం బానిసలుగా దానికి అప్పగించడాన్ని మనం ఎడిక్షన్ అంటాం. అవునా? ఇక్కడ ఏం రాస్తుంది? సామెతలు 14:13లో సంతోషము తుదకు వ్యసనమగును. ఈ ఎడిక్షన్కి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే సంతోషం. అవునా? ఈరోజు తాగడం స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఏదో ఒక చిన్న మూమెంట్లో తాగడం స్టార్ట్ చేస్తారు. తాగే ప్రతి ఒక్కరిని కదిలిస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. అవునా? ఎందుకు తాగుతున్నారు ఈరోజు అంటే, ఈరోజు నా కూతురు పుట్టింది కాబట్టి తాగుతున్నాను. కారణం ఏంటి? ఒక చిన్న సంతోషం. అవునా? కూతురు పుట్టడం అంటే చిన్నదేం కాదులే, కానీ ఒక సంతోషం తుదకు ఎలా మారింది? వ్యసనమగును. సంతోషం తుదకు వ్యసనమగును అనేది క్లారిటీగా చెప్తున్నాం. మనకున్న చిన్న చిన్న ఆనందాలు, తాగే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది, సీరియల్ చూసే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది, ఫోన్ వాడే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది. అంతేందుకు ఇప్పుడు నేను మా తమ్ముడు మా ఇంట్లో ఉన్నప్పుడే చిన్న నోటిఫికేషన్ వస్తే ఎమ్మటనే ఎవరికి తెలియకుండా కూడా చేయి అలాగే ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. అది కూడా ఒక ఎడిక్షనే. మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు తెలియకుండా మనం చేసే ప్రతి ఒక్క పని మనం ఏమంటాం? ఎడిక్షన్ అంటాం. అవునా? తాగేవాళ్ళు ఎందుకు తాగుతున్నారు? ఎడిక్ట్ అయిపోయిన తర్వాత తాగేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తారు. ముందేంటి వాళ్ళ కారణం? స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళ కారణం ఏంటి? సంతోషం. దాని నుంచి వచ్చే సంతోషం వాళ్ళకి ఎడిక్షన్గా మారిద్ది. పోను ఏమైద్ది? అది ఎందుకు రీజన్ కూడా ఉండదు అనమాట. రీజన్ కూడా అవసరం లేదు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అనేది. ఆ స్టేజ్ని మనం ఎడిక్షన్ అంటాం. ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేది. అయితే సామెతల తర్వాత మరొక వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి 2. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు
జరిగినది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు దానికై గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. దీనిలో ఏమంటాడంటే ప్రసంగికారుడు, సూర్యుని కింద జరుగు ప్రతిదీ నాకు వ్యసనం పుట్టించును. అంటే ఏంటి? సూర్యుని కింద జరుగుతున్న ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క వస్తువు మనిషికి వ్యసనంగా మారే అవకాశం ఉంది. సూర్యుని పైనే ఉంది, మరి సూర్యుని కింద ఉన్న ప్రతిదీ వ్యసనంగా మారుతుంది. మరి ఎప్పుడైతే సూర్యుని పైన ఉన్న దానికోసం మనం వ్యసనపరులం అయ్యామా? లేదుగా. ఏముంది సూర్యుని పైన? మన సర్వోన్నతుడైన దేవుడు సూర్యుడి పైన ఉన్నాడండి. ఆయన మహాకాశాల పైన ఉండేవాడు ఆయన. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించాం మనం? ఇక్కడ ఏమంటున్నాడు ప్రసంగికారుడు? సూర్యుని కింద ఉన్న ప్రతి ఒక్కటి ఆయనకి వ్యసనం పుట్టించిందంట. ఆయనకి అంత వ్యర్థంగా కనపడుతుందంట. ఆయన ఎంత తెలివిగా ఎన్ని చూసుంటే ఆ మాట అని ఉంటాడు, ఇవన్నీ వ్యసనం పుట్టేస్తున్నాయి, దీని ద్వారా నాకు అంత వ్యర్థం అనిపిస్తుందని. అవునా? ఈ సూర్యునికి ఉన్న ప్రతిదీ, డబ్బు కానీ మనుషులు కానీ ఏదైనా కానీ ఆయనకి వ్యసనం పుట్టేస్తున్నాయి అంట. ఈరోజు మన వంశం ఏంటి? వ్యసనం. దీని గురించి మాట్లాడుకుంటూ మనం బైబిల్ నుంచి ఒక 10-20 నిమిషాల్లో బైబిల్ నుంచి మనకి వ్యసనం, చెడు వ్యసనాలు ఏంటి, మంచి వ్యసనాలు ఏంటి, ఒక 5 ఎగ్జాంపుల్స్ వరకు చెప్పి ముగిస్తాను, సరేనా? ఇదేంటి వ్యసనం అంటున్నారు, వ్యసనం అంటేనే చెడ్డదే, మళ్ళీ దానిలో మంచి వ్యసనం ఏంటి అని అనుకుంటే మనం వాక్యంలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ముందు వ్యసనాల ద్వారా ఎవరైనా కానీ వ్యసనం ఎందుకు వద్దనుకుంటే, మన దేవుడు మనం దేనికి వ్యసన పరులం అవ్వకూడదు అని ఎందుకు అనుకుంటాడు చెప్పండి? మంచిది కాదు, ఇంకా దానికి బానిసలం అయిపోతున్నాం, ముఖ్యంగా పాడైపోతున్నాం, మన జీవితం పాడైపోతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం పాడైపోతుంది. అవునా? దేవుడు మెయిన్గా ఎందుకు వద్దనుకుంటున్నాడంటే, మనం ఇంకొకరికి బానిసలు అవడం ఆయనకి ఇష్టం లేదండి. అవునా? మన దేవుడు ఎవరు? రాజు. మనం ఎవరు? రాజకుమారులు. మనం రాజు దగ్గర రాజకుమారులుగా ఉండాల్సిన వాళ్ళం, పరలోకంలో ఆయన పక్కన ఇంతో పాటు సింహాసనం వేసుకుని కూర్చుండాల్సిన మనం ఇంకొక ఏదో ఒక చిన్న విషయానికి, ఈ లోక సంబంధమైన విషయానికి వ్యసనపరులుగా ఉండటం ఆయనకి ఇష్టంగా ఉండిద్దా? ఉండదు. దేవుడు అసలు అలా 10 ఆజ్ఞల్లో చెప్పిన ఒక మాట, దేవుడు స్వయంగా చెప్పిన మాట ఏంటి? నేను తప్ప మరి ఒక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆయన మనం సృష్టించుకుందే మనం ఆయన్ని కీర్తించడానికి. అవునా? ఆయనతో పాటు మనం జీవిస్తామని, ఆయన స్వరూపంలో మనం చెక్కుకుంది ఎందుకు? మనం ఆయనతో పాటు ఉంటామని, ఆయనతో పాటు ఆయన స్తుతిస్తామని, ఆయనతో పాటు జీవిస్తామని. అవునా? అలాంటిది మనం ఏదో చిన్న విషయాల కోసం దేనికో బానిసలైపోయి మనకున్న సర్వోన్నతమైన ఆ పొజిషన్ని మనం పోగొట్టుకోవడం దేవుడికి అస్సలు ఇష్టం లేదండి. అందుకే ఆయన చెప్తున్నాడు మనల్ని దేన్ని వ్యసనంగా తీసుకోకూడదు. ఇంకా మామూలుగా కీర్తనలో సామెతలు ఉంటాయి, దుర్మార్గులు చేసే పనులు చూసి మీరు వ్యసన పడకండి. అవునా? వాళ్ళకు వచ్చే ఆనందం బట్టి ఇందాక మనం కీర్తన భాగంలో చదువుకున్నాం. ఏంటి? దుర్మార్గులు అంట ఒకరోజు గడ్డి పూలా పూస్తారంట. ఒకరోజు వాళ్ళు పోస్తారు, వాళ్ళకున్న వ్యసనం అలవాట్లు బట్టి వాళ్ళు పోస్తారు, కానీ అది గడ్డి పువ్వు అంటిదే. అవునా? వాడిపోద్ది. ఒకరోజు పొద్దున్నే మొదలయ్యి సాయంత్రానికి వాడిపోద్ది. అవునా? వాళ్ళు ఈ లోకంలో ఈ ఒక్కరోజు కోసం వాళ్ళని చూసి నువ్వు వ్యసన పడ్డావా, రేపు తరతరాలు దేవుడితో ఉండాల్సిన నువ్వు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అవునా? సో మన వాక్యంలోకి వెళ్దాం. మనం చూడాలనుకున్న వాక్యంలోకి వెళ్దాం. ఒక 5 చెడ్డ వ్యసనాలు, ఒక 5 మంచి వ్యసనాలు, మంచి ఎడిక్షన్. ఈ అలవాటు, ఇది నువ్వు ఎడిక్ట్ చేసుకోవడం వల్ల నీ బ్రతుకు మారుతుంది అని ఒక 5 మంచి, 5 చెడు చూద్దాం. సరే, ముందుగా ఏం చూద్దాం? చెడు చూద్దాం, మంచి చూద్దామా? ముందు చెడు చూద్దాం అంటారా? అదే మంచిది లేండి, వాక్యం చివరికి మంచితో ముగిద్దాం. సరే, మొదటిగా ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 30వ వచనం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనందరికి ఈ సిచ్యువేషన్ బాగా తెలిసిన సిచ్యువేషన్. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరెవరు ఉన్నారు? మెయిన్ క్యారెక్టర్స్ ఎవరండి దీనిలో? యాకోబు, ఏశావు, అన్నదమ్ములైన యాకోబు, ఏశావు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం చిన్నప్పటి నుంచి ఉన్న సిచ్యువేషనే ఏంటి? ఏశావు బాగా వేటకెళ్ళి అలసిపోయి తిరిగి ఇస్సాకు కుమారుడైన ఏశావు యాకోబు దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? బాగా అలసిపోయి ఉన్నాడంట. బాగా అలసిపోయి ఉండి యాకోబు మంచి కూర వండుకుంటుంటే ఏమని అడుగుతాడు? నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగింది. దానికి యాకోబు ఏమంటాడండి? అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వంను నేను నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనేను. అక్కడ ఆపండి. ఏమైంది ఇప్పుడు? అతనికి ఉన్న ఆకలి, అవునా? అలసి ఉన్నప్పుడు మనం కొంచెం నీళ్లు తాగితే సరిపోయిద్దాము కదా. మనకు బాగా ఆకలిసినప్పుడు ఎప్పుడైనా గమనించారా? మనకు బాగా ఆకలేసినప్పుడు ఒక అరగంట ఆకలి ఆపుకుంటే తర్వాత 3-4 గంటల వరకు ఆకలేదండి. ఇది సైన్స్. మామూలుగా మన బాడీలో ఉన్న హార్మోన్స్ అలా పనిచేస్తాయి. మీరు ఎంత ఆకలితో ఉన్నా కూడా మీకు ఆకలి స్టార్ట్ అయిన 45 నిమిషాలు, అరగంట నుంచి 45 నిమిషాలు మీరు మీ ఆకలి ఆపుకుంటే తర్వాత 3-4 గంటల వరకు మీకు ఆకలి అనిపించదు. మన బాడీ అలా డిజైన్ చేయబడింది, అవునా? అయితే ఇప్పుడు ఈయన బాగా అలసిపోయి వచ్చాడు. బాగా అలసిపోయినప్పుడు తమ్ముడు కూర వండుకుంటున్నాడు. కూర అడిగిన తర్వాత యాకోబు ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వమన్నాడు. అసలు అది ఎంత ఇదైన సిచ్యువేషన్ అంటే, ఇంటికి పెద్ద కుమారుడికి ఉండేదే జ్యేష్ఠత్వం. ఆ జ్యేష్ఠత్వమనే అడిగినప్పుడు అసలు అలా ఎలా పోగొట్టుకుంటారు? ఇక్కడ ఏశావు దేనికి అడిక్ట్ అయ్యాడు? ఆకలి, ఆహారం. తనకి ఎర్రగా తన కళ్ళకు కనబడుతున్న ఆ కూరకి తను ఎడిక్ట్ అయ్యాడు అనమాట, అవునా? మనకు మామూలుగా బైబిల్లోనే చూస్తాం 2-3 రెఫరెన్స్లో. ఏంటి? ఏశావు మంచి వేటగాడు, కూరలు బాగుంటాయి. ఇస్సాకే పిలిచి అడుగుతాడు, వెళ్ళి నా కోసం ఒక వేటను తీసుకొచ్చి చక్కగా కూర వండి తీసుకురా అని చెప్పేసి అడుగుతాడు, అవునా? ఏశావుని. అంటే ఆయన ఎంత బాగా ఫుడ్ వండుతాడో ఆలోచించండి. ఆయన ఆ ఫుడ్కి అడిక్ట్ అయ్యాడు అలిసిపోయిన సమయంలో. దానివల్ల ఆయన ఏం పోగొట్టుకున్నాడు? ఆయన జ్యేష్ఠత్వంనే పోగొట్టుకున్నాడు. ఈరోజు నీకున్న ఈ వ్యసనం వల్ల చాలా మందికి అనుకుంటా, ఇదేంటి ఆహారం తినడం కూడా ఒక వ్యసనమా అని. ఆహారం చాలా మందికి వ్యసనం అండి, అవునా? ఆదివారం వచ్చింది, చక్కగా మాంసం తెచ్చుకోవాలి, ఇంటికి చుట్టాలు వచ్చారు, ఈరోజు చేపలు వండుకోవాలి, మా అమ్మాయి అడిగింది ఈరోజు బిర్యానీ వండాలి, నాకు తినాలని ఉంది ఈరోజు. ఎంతోమంది ఇప్పుడు అసలు ఈ మధ్య మరీ ట్రెండ్ అయిపోయింది, అవునా? ట్రెండ్గా ఏంటి? ఫుడ్ తినడం చూపించడం, మేము ఇంత తింటున్నాం అని చూపించడం కూడా ఒక ట్రెండ్ అయిపోయింది అది ఈ కాలంలో. ఆహారం అనేది చాలా పెద్ద వ్యసనం. కొంతమంది ఆహారం కనబడితే తినకుండా ఉండలేరు, అవునా? దానివల్ల మీరు ఎన్ని పోగొట్టుకుంటున్నారో మీ జీవితంలో మీకే తెలియదు. ఏది పడితే తినడం వల్ల ఆరోగ్యం పోగొట్టుకున్న వాళ్ళు లేరా అండి? ఎంతమంది లేరు? అసలు ఈ కాలంలో ఉన్న కుర్రాళ్ళకి సగం మందికి ఆరోగ్యమే లేదు. ఎందుకు? ఏది కనబడితే అది తినడం వల్ల. ఇప్పుడు ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? ఏకంగా మనమంటే ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం, మహా అయితే ఒళ్ళు కొంచెం పెరిగిద్దేమో, అవునా? మనకున్న ఈ వ్యసనం వల్ల. ఏశావు డైరెక్ట్గా ఏం పోగొట్టుకున్నాడు? తన జ్యేష్ఠత్వంను పోగొట్టుకున్నాడు, తనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాడు, తనకు రావాల్సిన అభివృద్ధి అంతా పోగొట్టుకున్నాడు, అవునా? ఈరోజు మీలో ఎంతమంది మీ ఫుడ్కి, ముఖ్యంగా ఆదివారం పూటే వస్తుందండి మన వాళ్ళకి, అవునా? పనిచేసే రోజు ఏ రోజు రాదు. సోమవారం నుండి శనివారం దాకా ఏ రోజు ఏదో ఒక టమాటా కూర వండుకున్నాంలే వెళ్ళిపోయాంలే, ఏదో క్యారేజ్ పెట్టుకున్నాంలే వెళ్ళిపోయాంలే, పచ్చడి వేసుకున్నాంలే వెళ్ళిపోయాంలే అనుకుంటాం. కానీ ఆదివారం దేవుని సన్నిధికి రావాలి అనుకునే టైంకి పెడతాడు ఒక ముళ్ళు సాతానుడు వచ్చి. ఈరోజు ఆదివారం కదా, బయట దండోర వేసారు, మంచి మాంసం కోసారంటే వీళ్ళు తెచ్చుకో అని చెప్పి ముళ్ళు పెడతాడు, అవునా? దానిలో గోంగూర వేయి, దానిలోకి ఎర్రగా మసాలా వేసుకో అని చెప్పేసి ఒక ముళ్ళు పెడతాడు. ఇంక అక్కడే స్టాప్, ఇంక అయిపోయింది. ఇంక ఈరోజు ఆదివారం అని లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలని లేదు, ఏమీ లేదు. అలా మనం ఎడిక్ట్ అవుతాం. ఒకరోజు ఆరాధన పోగొట్టుకుంటే ఎన్ని రోజులు పోగొట్టుకున్నట్టు? 1000 దినముల కన్నా ఎక్కువే. జస్ట్ ఆరాధన రాకపోతేనే అంత పోగొట్టుకున్నట్టు. మరి ఆరాధన రాకుండా మన వాక్యం వినకపోతే ఇంకెంత అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు, అవునా?
ఇప్పుడు ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? తనకున్న వ్యసనం బట్టి ఏంటి? తనకున్న వ్యసనం ఆహారం, ఫుడ్. హీఈస్ ఎడిక్టెడ్ టు ఫుడ్. ఆ ఫుడ్ను వల్ల ఏం పోగొట్టుకున్నాడు? తన ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వం అంతా పోగొట్టుకున్నాడు. అవునా? దీని తర్వాత అండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 27వ వచనం. ఇది మనందరికి, ఇది కూడా అన్ని బాగా తెలిసిన విషయాలే. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను మరుమారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినెను అని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదునని గాడిదతో అనెను. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సిచ్యువేషన్, ఈ సీన్ అంతా బాగా తెలిసిన విషయం మనందరికీ. ఏంటిది? బిలాము ప్రవక్త తన గాడిద మీద వెళుచూ ఉన్నప్పుడు ఎదురు దేవుని దూత ఖడ్గం పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఏమైంది? గాడిద ముందుకెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఎదురుగానే మరణదూత అలా ఉంది చంపడానికి. ఇప్పుడు ఇక్కడ జరిగిన అసలు ఒరిజినల్ సిచ్యువేషన్ ఏంటి? మెయిన్ సిచ్యువేషన్ ఏంటి? బిలాము ప్రవక్త దగ్గరికి శత్రుదేశపు రాజులు వచ్చి ఆయన్ని దేవుని ఇశ్రాయేలుకి ఎదురుగా బిలాము ప్రవక్తకున్న మెయిన్ ఆశీర్వాదం ఏంటి? చెప్పినట్టు జరుగుతుంది, ఆశీర్వాదాలన్నీ జరుగుతాయి. అలాంటిది ఇప్పుడు శత్రుదేశంలో వస్తే ఏం చేయమంటారు? ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా శపించమని మాట్లాడతారు. అవునా? ఆయనకి చూపించే ఆశ ఏంటి? వీళ్ళు బంగారం, ధనము, ఇంకా వజ్ర వైడూర్యాలు అన్నీ చూపించి, ఇవన్నీ నీకు ఇస్తామయ్యా, నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలుకి ఎదురుగా మాట్లాడు అని చెప్పంటే ఆయన ముందు కాసేపు తడబడి, కాదు దేవుడు ఒప్పుకోడు, అది కాదు ఇది కాదు అని చెప్పి చివరికి ఏం చేస్తాడు? దేవుని ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడడానికి అడుగు వేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? గాడిద ద్వారా నువ్వు బుద్ధి చెప్పించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అవునా? అసలు మామూలు బిలాము ఎవరండి? ఒక గొప్ప ప్రవక్త. అవునా? ఒక గొప్ప ప్రవక్త కంటికి దేవదూత కనబడట్లేదు. అవునా? ఒక గొప్ప ప్రవక్తకి దేవుని దూత ఖడ్గం పట్టుకుని ఉండటం, మరణం ఎదురుగా రావడం ఒక ప్రవక్త కనబడట్లేదు, ఒక గాడిద కనిపిస్తుంది. ఇదంతా దేని వల్ల వచ్చింది? ఆయన ధనముకు బానిస అయ్యాడు, వ్యసనపరుడు అయ్యాడు. అవునా? ఈ వ్యసనం ఈ కాలంలో ఎంతో మందికి ఉంది. అవునా? ధనము వస్తుంది అనగానే జోదం ఆడేవాళ్ళు కానీ, ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ బెట్టింగ్ అవుతుంది. కొన్ని కోట్లు తగలబోసి అప్పుల పాలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టూడెంట్స్ అని లేదు, పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, ఫ్యామిలీ ఉన్నవాళ్ళని లేరు, ఎవరో కాదు, ఏ వయసు వాళ్ళకైనా ధనంతో ఏంటి వాళ్ళకి పని ఉంది. అవునా? చిన్నపిల్లలు ఎంతమంది దొంగతనాలు చేయట్లేదు? అవునా? ఎందుకు? వాళ్ళకి నచ్చిన చిరుతిండ్లు కొనుక్కోవడానికి, వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కోవడానికి. ఎంతోమంది దగ్గర డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని దగ్గర డబ్బులు దొంగతనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? దేవునికి వేసిన డబ్బులు పక్కన పెడతాం, దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు తీసి వాడుకోవడం, అవన్నీ చేసిన వాళ్ళు కూడా ఏంటి? మనందరం ఏంటి? దొంగలు. ఎందుకయ్యా మనకి డబ్బు అంటే ఒక వ్యసనంగా మారింది. ఈ డబ్బు అనే వ్యసనం వల్ల బైబిల్లో పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును? ఒక బిలాము మనకి మనం చూపిస్తున్నాం కానీ ఎంతోమంది డబ్బు అనే వ్యసనం వల్ల పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? దేవుని దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు. ఒక యవనస్తుడు వచ్చి, దేవా నీ రాజ్యంలోకి రావాలని నేను ఏం చేయాలంటే, దేవుడు అంటాడు, నువ్వు నీ 10 ఆజ్ఞలు పాటించి నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానిస్తూ ఉంటే, అంటే దేవుడా ఎన్ని చిన్నప్పటి నుంచి చేస్తున్నాను,
అంటే సరే అయితే నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మి నువ్వు నాతో పాటు నా వెనక అనుసరించు అనగానే ఏమవుతాడు అతను? మొహం చిన్నబుచ్చుకొని వ్యసనపడుతూ వెళ్ళిపోతాడంట. అవునా? ఏం చేసిన? మొహం చిన్నబుచ్చుకొని, ఇదేంది దేవుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను పరలోకం తీసుకెళ్ళి నా ఆస్తి మొత్తం అమ్మంటాడు, నా ఆస్తి మొత్తం పేదలకు ఇచ్చేది ఏంది, నేను ఎందుకు ఇవ్వాలి? నా ఆస్తి, నా ధనము, నేను కష్టపడి సంపాదించుకున్నదంతా నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్నట్టు చూస్తాడు అనమాట. అవునా? ఈ ధనం వల్ల పడిపోయిన వాళ్ళు ఎంతోమంది. మనందరికి బాగా తెలిసిన వ్యక్తి ఒక ఆయన, ఎవరు? యోధా ఇస్కరియోతు. ఏం చేస్తాడు ఆయన? 36 వెండి నాణేలకండి, కనీసం బంగారం కూడా కాదు అయ్యి, 36 వెండి నాణేల కోసం రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన వాడిని, సర్వోన్నతుడిని, సర్వశక్తిమంతుడిని, తన మాటలతోనే దయ్యాలను వెళ్ళగొట్టగలిగిన వాడిని, తనను తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టగలిగిన వాడిని, సింహాసనాన్ని తనకు ఇవ్వాల్సిన వాడిని, అన్నిటినీ ఎంతకు పోగొట్టుకున్నాడండి? 36 వెండి నాణ్యాలకు పోగొట్టుకున్నవాడు యోధా ఇస్కరియోతు. సో ఇదేంటి? రెండో వ్యసనం ధనము. మొదటి వ్యసనం ఏంటి? ఆహారం. ఆహారం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నాం. రెండోది ధనం వల్ల మనకుండే సమయం, మనకు రావాల్సిన సర్వోన్నతమైనవన్నీ అన్నీ పోగొట్టుకుంటున్నాం. అవునా? మనం దానికి బానిసలు అయిపోతున్నాం. మరి మూడోదిగా ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులను అయ్యుండిరి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చేదను. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మనం చూసిన సిచ్యువేషన్ ఏంటి? అబ్రహాము, లోతు ఇద్దరు దేవుడి పిలుపు మేరకు తన వారి కుటుంబాలు తీసుకుని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇద్దరు ఆశీర్వాదాలు వచ్చి, ఇద్దరు వాళ్ళ పని వాళ్ళకి వీళ్ళ పని వాళ్ళకి మధ్యలో గొడవ రావడం వల్ల ఇద్దరు విడిపోవాల్సిన సిచ్యువేషన్లో జరిగిన సంభాషణ ఇదంతా. అయితే అప్పుడు లోతునే అబ్రహాం అడుగుతాడు అనమాట, ఏమని? నువ్వు నీ కళ్ళెత్తి ఈ భూమి అంతా చూడు, ఈ చుట్టుపక్కల నీకు ఏ వైపు నచ్చితే దానికి ఆపోజిట్ వైపు నేను వెళ్తాను అన్నప్పుడు లోతు తన కళ్ళెత్తి మొత్తం చూస్తాడంట. మొత్తం చూసి ఏమనుకుంటాడు? సొదొమ ప్రాంతాన్ని, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. ఎలా కనపడిందంట ఆయన కళ్ళకి? అది బాగా పచ్చగా ఏదేను తోట వలె, ఐగుప్తు తోట, ఒక తోటలా కనపడిందంట. కానీ యాక్చువల్గా సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిది? దేవుని దృష్టికి ఎలా ఉంది? అది బహుపాపంలో ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణస్థులంట దేనికి వ్యసనపరులు అయ్యారంటే వాళ్ళు ఏకంగా పాపానికే వ్యసనపరులు అయ్యారు. అవునా? ఫస్ట్ వ్యసనం ఏంటి? ఆహారము. రెండో వ్యసనం ఏంటి? డబ్బు. మూడో వ్యసనం ఏంటి? ఏకంగా పాపమే. అవునా? ఇక్కడున్న సొదొమ గొమొర్రా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఎప్పుడు తాగాలి అని చూస్తారంట. అందరూ తాగుబోతులు. ఎప్పుడు ఎవరు వస్తే ఎవరితో పాపం చేద్దుమా, ఎవరితో సైనిద్దుమా అని చూసేవాళ్ళు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా, తల్లి చెల్లి అని తేడా లేకుండా, ఎవరితో పడితే వాళ్ళతో అంత పాపం చేసే దుస్థితిలో ఉన్న పట్టణం సొదొమ గొమొర్రా పట్టణం. దీనికి ఇప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? ఈ పట్టణాన్ని అగ్ని చేత, దేవుని ఉగ్రం ఆ పట్టణం మీదకి వచ్చి ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఒక గడ్డి మొలవదండి. అంత దారుణంగా ఉంది ఆ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనం కూడా మన ఊరు కూడా ఒక సొదొమ గొమొర్రాలా ఉందాం. ఎవరికి తెలుసు? అవునా? మన కుటుంబం ఒక సొదొమ గొమొర్రాలా ఉందో ఎవరికి తెలుసు? మనమే ఒక సొదొమ గొమొర్రాలా ఉన్నాం. ఎవరికి తెలుసు? మనకు తెలుసా? తెలియదు కదా.
మన దృష్టికి మన 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 కంటి దృష్టికి మనం లోతులనే చూసుకుంటున్నామేమో. అద్దం ముందుకెళ్ళి నాకు నేను చాలా బాగున్నాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, చాలా నీట్గా ఉన్నాను, అందగాడిలా ఉన్నాను నేను అనుకుంటున్నానేమో. మా కుటుంబాన్ని చూసుకొని మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా కుటుంబంలో ఎప్పుడు నవ్వుకుంటున్నాం అని చెప్పి నేను అనుకుంటున్నానేమో. నా కళ్ళు లోతు కళ్ళులా కనబడుతున్నామో. కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాం మనం గమనించుకోవాలి. ఎలా ఉన్నాం మనం దేవుని దృష్టికి? ఒకవేళ సొదొమ గొమొర్రాలాగా బహు పాపులుగా దుర్మార్గులుగా ఉన్నామంటే మన మీదకి ఏమొస్తుంది? నాశనం మన మీదకి మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అవునా? దీనివల్ల ఏమైద్ది? మన తరం వరకు పాడైద్దా? కాదుగా. సొదొమ గొమొర్రా ఏమైంది? ఇప్పటికీ ఒక గడ్డి, ఒక మొక్క మొదలైన సిచ్యువేషన్లో ఉంది. అది ఇప్పుడు మనం పాపానికి వ్యసనపరులం అయితే మన సిచ్యువేషన్ ఏంటి? పాపానికి వ్యసనం అయితే మన తరము, మన తరువాతి తరము, ఆ తరువాతి తరములు కూడా దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టలేని సిచ్యువేషన్, మనం ఆశీర్వదించబడలేని సిచ్యువేషన్. మనం చేసే పాపలను బట్టి మన తర్వాత తరములు కూడా మన పాపాన్ని మోయాల్సిన సిచ్యువేషన్లోకి మనందరం అడుగు పెట్టబోతున్నాం. దీని అంతటి కారణం ఏంటి? పాపం పట్ల మనకున్న వ్యసనము. పాపం అంటే ఒకటే రావండి. ఏం చేసినా, తాగినా, తిరిగినా, వ్యభిచరించినా ప్రతి ఒక్కటి డైరెక్ట్గా అన్నీ పాపం కిందకే వస్తాయి. దీంతోపాటు నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ప్రసంగి 8వ అధ్యాయము 26వ వచనం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. 8:26 అండి. లేదా ఒక నిమిషం. ఓకే, ఒక నిమిషం. 7:26, సారీ, క్షమించండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చాలండి. ఇక్కడ ఏంటి? ఎంతో జ్ఞానం కలిగిన వాడు అండి సొలొమోను. అవునా? ఎంత జ్ఞానం కలిగిన వాడు? దేవుడే చెప్పాడు ఏమని? భూమి మీద నీ అంత జ్ఞాని ఇంక ముందు లేడు, నీ తర్వాత కూడా రాడు. ఆయన జ్ఞానాన్ని చూడడానికే, తెలుసుకోవడానికే శేబాదేశ ప్రాణి ఎక్కడి నుంచో వచ్చిందండి. అంత జ్ఞాని. ఇప్పుడు మనం ఎంత జ్ఞాని అయినా ఇక్కడ ఏం జరిగింది? ఆయన కూడా ఒకదానికి వ్యసనపరుడు అయ్యాడు. అవునా? ఏంటిది అది? స్త్రీ. స్త్రీకి వ్యసనపరుడైన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదండి. అవునా? ఇక్కడ ప్రసంగికారుడి సిచ్యువేషన్ ఏంటి? ఆయన ఎంతో జ్ఞాని, ఆయన రాజు, ఆయన రాజ్యం, ఆయన ధన నిధులేం తక్కువ లేవు, ఎన్నెన్నో బంగ్లాలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఆయనకున్న జ్ఞానం ఎవరికి లేదు. దేవుడే ఇచ్చాడు అనమాట ఆయనకి జ్ఞానం. అవునా? అంత గొప్ప భాగ్యం ఉన్న ఆయన ఎక్కడ తొలగిపోయాడు? ఒక స్త్రీ దగ్గర తొలగిపోయాడు. ఆ తొలగిపోయిన మార్గం నుండి ఆయన మళ్ళీ స్ట్రైట్గా రాగలిగాడా? లేదు. ఏమైంది? ఏదైతే 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిగా ఉండేదో విగ్రహారాధన చేయకూడదు అని ఏదైతే ఉంటుందో దానిలో కూడా అంత జ్ఞానం పెట్టుకుని ఇప్పుడు ఆయన బైబిల్ చదివి ఉన్నాడా? ఎప్పుడు ధర్మశాస్త్రం చదివి ఉన్నాడా? చదివే ఉంటాడుగా. అసలు మామూలుగా యూదులకు రాజు అవ్వాల్సిన వాళ్ళకి ఫస్ట్ నియమం ఏంటో తెలుసా? వాళ్ళు 5 సార్లు ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా చదవాలంట. ధర్మశాస్త్రం అంటే మనకున్న 10 ఆజ్ఞలు ఒకటే కాదు. ఏంటిది? ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు వాళ్ళు 5 సార్లు అయినా చదవాలంట ఖచ్చితంగా. అంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఆజ్ఞ, ప్రతి ఒక్కటి వాళ్ళకి కంఠస్థ ఉండేలాగా, వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అయి ఉండేలాగా వాళ్ళు రాజుల్ని ఎన్నుకునే ముందు అలా చేస్తారంట. అంత జ్ఞానం ఉన్న ఆయన ఏం చేశాడు? 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞే తప్పేశాడు. అవునా? దేవుడికి అన్నిటికన్నా కోపం తెప్పించేది 2. ఏంటిది? విగ్రహారాధన ఒకటి, రెండోది వ్యభిచారం ఒకటి. అవునా? ఆ రెండిట్లో మొట్టమొదటిదే ఎంతో జ్ఞాని అయినా, ఎంతో ధనమున్న, ఎంతో జ్ఞానమున్న సొలొమోను రాజు గారు చేశారంట. దేనికి కారణం ఇదంతా?
దేనివల్ల అయింది ఇదంతా? ఒక స్త్రీకి ఆయన వ్యసనపరుడు అవడం వల్ల. ఈరోజు మనం చూస్తే ఎంతోమంది స్త్రీలకు వ్యసనపరులై ఉంటున్నారు. అవునా? పెళ్ళైన వాళ్ళు కానీ, అసలు కొన్నిసార్లు న్యూస్ పేపర్లో మరీ వింత అనిపిస్తుంది. న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్ అదొక షో వస్తుంది, ఏంటంటే బతుకు జట్కా బండి. ఆ బండిలో తీసుకొస్తారు ఎన్నో బళ్ళు. ట్యూషన్ టీచర్ స్టూడెంట్ అని. అసలు గురువులకి స్టూడెంట్కి ఏం సంబంధం అండి? వాళ్ళ వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్తో సంబంధం లేకుండా, వావి వరుసలు ఏమీ లేకుండా కూడా స్త్రీకి అడిక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? మరణము కంటే అంట. ఆయన మరణంతో కూడా పోల్చిన, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తుంది అంట ఆయనకి. నాకు ఒకటి కనబడేను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఇది ఎలా ఉందంట? స్త్రీ వలల వంటి ఒక వలలా ఉందంట. ఏంటి? వలలో చిక్కుకుంటే ఎప్పుడైనా బయటపడుతున్నా చూసారండి ఎవరినైనా? ఒక చేప వలలో పడితే అది గిలా 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 కొట్టుకొని ఆ వలలో చావడం తప్ప, లేకపోతే ఆ పట్టిన వల వేసిన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం తప్ప ఆ చేప తప్పించుకునే సిచ్యువేషన్ ఉండిద్దా? ఉండదు. అవునా? వలల వంటి ఒక స్త్రీ వలలా ఉందంట. ఇంకా ఆవిడ చేతులు బంధకముల్లో ఉన్నాయంట. ఉరుల వంటి మనస్సు ఉందంట ఆవిడికి, బంధకముల వంటి చేతులు. ఇవన్నీ కలుపుకొని ఏం చేసింది? ఒక స్త్రీ రాజైన సొలొమోనుని బంధించేసింది. ఇప్పుడు ఈయనేమయ్యాడు? నాశనం అయిపోయాడు. అవునా? ఆయన తర్వాత, సొలొమోను తర్వాత ఆయన రాజ్యం నిలబడిందా అండి? నిలబడలేదు. ఆయన రాజ్యం పడిపోయింది. ఆయన ప్రజలు బానిసలు అయిపోయారు. ఆయన తర్వాత తరం ఎలా ఉందో కూడా, ఆయన తర్వాత తరం నిలబడిందండి. ఆ తర్వాత అంత మంచి రాజు యూదులకి వచ్చినట్టు చరిత్రలో కూడా లేదు. దేనివల్ల ఇదంతా వచ్చింది? ఆయన ఒక స్త్రీకి వ్యసనపడడం వల్ల. ఇప్పుడున్న పురుషులే కాదు, స్త్రీలే కానీ, ఎవరైనా కానీ మెయిన్గా గమనించుకోవాల్సింది, ఎవరికి వ్యసనపరులు అవ్వకూడదు. దేవుడు మనకి వివాహం అనేది దేవుడు సెట్ చేస్తాడు. అది ఎంతో పవిత్రమైన బంధం. దాన్ని పోగొట్టుకొని మన కళ్ళు మన దేహానికి దీపం మన కన్నే. మన కన్ను తిప్పిన ప్రతి వైపుకి, ప్రతి దాని మీద మనం వ్యసన పడితే మన జీవితం ఎలా ఉంటుందంటే, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఎంత యుద్ధంలో ఎక్స్పర్ట్ అయినా, ఎంత నీకు తెలివి ఉన్నా, ఏం చేసినా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఏం చేసినా, మొత్తానికి నువ్వు ఏమవుతావు? నాశనం అవుతావు. అవునా? నాశనం అయ్యి నీ మీదకి, నీ కుటుంబం మీదకి, అన్నిటి మీద నాశనం తీసుకొస్తావు. ఇలా దీనిలో బైబిల్లో మనకి స్త్రీ ద్వారా వ్యసనపరుడై ఆయన ఆశీర్వాదాలు పట్టుకున్న ఇంకొక ఆయన ఉంటారు. ఎవరు? రాజు అయిన దావీదు, సంసోను, ఎంతోమంది ఉన్నారు న్యాయాధిపతులు. సంసోను. అలా స్త్రీ వల్ల వాళ్ళకున్న ఆశీర్వాదాలు కానీ, వాళ్ళకున్న గొప్ప పేరుని కానీ, వాళ్ళ బతుకంతా చాలా బాగుంది. అవునా? రాజు అయిన దావీదు దేవుడి కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. అవునా? ఆయన చేతులు మొత్తం రక్తమయమై అంత యుద్ధం చేశాడు దేవుడి కోసం. ఎన్నో గీతాలు రాశాడు, ఎంతో ఆరాధన చేశాడు. కానీ ఆయన జీవితంలో ఒక చిన్న బ్లాక్ డాట్ లాగా, ఒక ఇంకుతో ఏదో పెట్టినట్టు ఒక మచ్చ ఉండిపోయింది. ఇప్పుడు రాజైన దావీదు అనగానే మనందరికీ చాలా గొప్ప గొప్ప గుర్తొస్తాయి. ఎంత గుర్తొచ్చినా చివరికి అందరికి గుర్తొచ్చే పాయింట్ ఏంది? ఒక స్త్రీ దగ్గర ఆయన జారిపోయాడు. అవునా? స్త్రీకి వ్యసనపరుడైతే మన సిచ్యువేషన్ అదే. నువ్వు అన్నిట్లో బాగున్నావు, కానీ ఆ ఒక్క చోటే. ఇలాంటి సిచ్యువేషన్ సమాజంలో చాలామందిని చూస్తుంటాం మనం. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, ఎంతో గొప్ప గొప్ప పేరున్నోళ్ళు, ఎంతో మర్యాద ఉన్నవాళ్ళు, ఎంతోమంది ఏమవుతారు? ఎంత బాగానే ఉంటుంది, కానీ ఒక్క చోట అలా జారిపోతారు. ఆ జారిపోయిన సిచ్యువేషన్ ఏంటి? ఒక స్త్రీ లేకపోతే ఆపోజిట్ పురుషుడికి వాళ్ళు ఏమవడం? వ్యసనపరుడు అవడం. అవునా? ఇంకా చివరికి 5వది, ఇది మనందరికీ ఇంకా దీనికి రెఫరెన్స్ అవసరం లేదు. దీనికి బాగా తెలిసిన వ్యసనం ఏంటంటే ఎడిక్టెడ్ టు పవర్. ఒక రాజ్యం కోసం, ఒక పవర్ కోసం, అధికారం కోసం వ్యసనపరులు అవడం. ఇప్పుడు
అసలు మనకున్న ఈ పాపాలన్నీ వ్యసనాలన్నీ స్టార్ట్ అయింది ఎక్కడి నుండే? ఎలాగో చెప్తారా? ఒక ఐడియా ఉందా? అధికారం కోసం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఎలాగా? దేవుని దేవదూతల్లో ప్రధాన దూత ఎవరు? లూసిఫర్. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? సాతాను, అపవాది, రకరకాల పేర్లు, వంచకుడు. దేవుని దేవదూతలు ఉన్నప్పుడు లూసిఫర్, వెలుగు అనే పేరు పెట్టుకున్న అతను ఇప్పుడు ఏమయ్యాడు? సాతాన్ అయిపోయాడు, అపవాది అయిపోయాడు. అవునా? దీని అంతటి కారణం ఏంటి? దేవుని కన్నా నేనే ఎక్కువ, నాకు అధికారం కావాలి అని అనుకున్నాడు. కాబట్టి ఏమైంది? తొక్కబడ్డాడు. పరలోకం నుంచి తొక్కబడ్డాడు. తనతో పాటు అనేక మంది దేవదూతలు తొక్కబడ్డారు. ఇది ఆ తర్వాతగా మనకి ఇదంతా స్టార్ట్ అయింది. ఆకలి అంటే ఏంటో తెలియడం. అప్పుడు సాతాను భూమి మీద రానంత వరకు ఏదైనా తోటలో ఆదాము హవ్వకి ఆకలి అంటే ఏంటో తెలుసా అండి? సాతాను వెళ్ళి మాట్లాడిన దాకా ఆకలి అంటే ఏంటో తెలియదు వాళ్ళిద్దరికి. డబ్బుతో అన్న పని ఉంది వాళ్ళిద్దరికి? డబ్బుతో పని లేదు వాళ్ళకి. పాపం అంటే ఏంటో తెలుసా? తెలీదు వాళ్ళకి. స్త్రీకి పురుషుడికి తేడా తెలుసా? అది కూడా తెలియదు. కానీ ఇవన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి? సాతానికి అధికారం మీద ఉన్న ఆ వ్యసనం. అవునా? ఆ వ్యసనం ఏదైనా చేస్తుంది. రేపు మనందరికీ ఎలక్షన్లు కదా. ఈ ఎలక్షన్లో పవర్ కోసం ఎవరెవరు ఎన్నేం చేస్తున్నారు మనం రోజు టీవీలో చూస్తూనే ఉంటాం. ఈ ఎలక్షన్ల వల్ల అబద్ధాలు ఆడతారు, ఈ ఎలక్షన్ల వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు, ఈ ఎలక్షన్ల కోసం అధికారం కోసం ఏ మర్డర్లు జరిగినాయి ఉంటాయి, భూ కబ్జాలని, అవని ఇవని. ఒక్క పవర్ కోసం 5 సంవత్సరాలు వచ్చే పవర్ కోసం ఏం చేస్తారు? దేనికైనా తెగిస్తారు. అవునా? ఏం చేయరు ఈ పవర్ కోసం. అంత దేవదూతే దేవుడికి ఎదురు తిరిగింది. అవునా? దేవుని వాక్యం అంత తెలిసిన, అంత జ్ఞానం ఉన్న దేవదూత లూసిఫరే ఏమైంది? దేవుడికి ఎదురు తిరిగింది. ఇంకా మనం ఎంత అండి? 5 సంవత్సరాల పవర్ కోసం మనిషి చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తారు. అవునా? సో ఫస్ట్ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వ్యసనం ఏంటి? అధికారం కోసం పడే వ్యసనం. నువ్వు ఈరోజు ఎవరి మీద అధికారం కోసం వ్యసన పడుచున్నావో, ఎవరి మీద అధికారం కోసం, దేని మీద అధికారం కోసం నువ్వు వ్యసన పడుచున్నావో జాగ్రత్తగా చూసుకోండి. అధికారం మనకి ఒకళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, మనం లాక్కోవాల్సిన పని అస్సలు లేదండి. మన దేవుడే మనకు కావాల్సిన అధికారాలన్నీ ఇచ్చాడు. మన జీవితం మీద, మన కుటుంబం మీద, మన సంతోషం మీద, మన హృదయం మీద, ప్రతి ఒక్క దాని మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఈ భూమిని సృష్టించిందే మనల్ని అధికారులుగా ఉంచడానికి. అవునా? ఇంత అధికారం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక అధికారం కోసం మనం వ్యసనపరులు అవుతున్నాం. అవునా? వ్యసనపరులు అవడం వల్ల ఏమవుతుంది? అన్నీ నాశనం. చివరికి ఏమైంది? ఎప్పుడైనా కానీ వ్యసనం వల్ల ఫస్ట్ సంతోషం వల్ల వ్యసనం కలుగును, వ్యసనం తొదకేమవును? మనల్ని బానిసగా మార్చిద్ది. సంతోషం వల్ల వ్యసనం వస్తుంది, వ్యసనం వల్ల మనం బానిసలు అవుతాం. బానిసలు అవడం వల్ల మనం ఏం తెచ్చుకుంటాం? మన మీదకి నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. అవునా? ఇప్పుడు 5 చెడు వ్యసనాలు చూసాం, అయిపోయింది. దీని ద్వారా మనకేం అర్థమైంది? మన వ్యసనం వల్ల మనం నాశనం తెచ్చుకుంటాం. చెడు వ్యసనాలు, మన వ్యసనం అనేది ఎలా ఉండకూడదు అనేది మనం తెలుసుకున్నాం. ఒక 5 ఎగ్జాంపుల్స్, ఒక 5 వరుసగా మరి మీరు రెఫరెన్స్లు తీయగలను అంటే తీయండి. టైం అయిపోవచ్చు నాకు తెలిసి. నేను గబగబా చెప్పేసి ముగిస్తాను. మొట్టమొదటిగా లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం. కొంచెం త్వరగా తీసి చదువుతారండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి
తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ వ్యసనం ఏంటంటే దేవుని దగ్గర కూర్చొని దేవుని మాటలు వినే వ్యసనం. అవునా? ఎడిక్షన్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో ఉండడానికి, దేవుని దగ్గర దేవుని పాదాల యొద్ద కూర్చొని ఉండడానికి మనం పడే ఎడిక్షన్. మనం చాలామంది ఈరోజు ఆదివారం అనగానే మార్తలాగానే ఉంటామేమో. అవునా? ఈరోజు ఆదివారం వచ్చింది, ఆకుకూర వండుకోవాలి. ఆదివారం ఖాళీ దొరికింది, బట్టలు ఉతుక్కోవాలి. ఆదివారం ఇంకా వర్షం పడేలా ఉంది, బట్టలు ఉతికి ఆరేసుకొని తీసేసుకొని మడతేసేయాలి. రేపు ఎలక్షన్లు ఉన్నాయి, రేపుకి ఏం కావాలో ఇంటికి చుట్టాలు వచ్చుంటారు, అందరికి ఏం కావాలో చూసుకోవాలి. మన విస్తారమైన పనులు బట్టి మనం దేవుడి సన్నిధి రావడం మానేస్తాం. కానీ మరీ ఏం చేసిందంటండి, దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవుని మాటలు వింటూ ఉందంట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అన్నిటికన్నా ఉత్తమమైనది ఒకటే. ఏంటది? నా దగ్గర కూర్చోవడం, నా మాటలు వినడం, వాక్యం వినడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది. మొట్టమొదటిగా మనం అలవాటు చేసుకోవాల్సిన వ్యసనం ఏంటి? దేవుని సన్నిధి దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉండడం ఒక వ్యసనంగా మారితే మన బతుకులు ఏముంటుంది? ఇక్కడ దేవుడు ఏమంటాడు, అది ఎప్పటికైనా నిలిచిపోద్దంట, మన దగ్గర నుంచి తీసివేయబడదంట. ఇందాక మనం చూసిన వ్యసనాలు అన్నింటిలో ఏముంది? నాశనం ఉంది. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి లాగేసుకుంది. అయితే ఇక్కడున్న ఈ వ్యసనం ఏంటంటే, టైంలో వాళ్ళతో పాటు వాళ్ళ వెనక ఒక దయ్యం పట్టిన అమ్మాయి అనమాట. ఒక దయ్యం పట్టిన అమ్మాయి అందరికీ, అక్కడ ఉన్న వ్యాపారస్తులందరికీ లాభాలు వచ్చినట్టు చేస్తుంది. ఆవిడ ఏం చేస్తుంది, పౌలు వెళ్తున్నప్పుడు వాళ్ళు వెనకెళ్ళి పౌలు గురించి గట్టి గట్టిగా అరిచి చెప్తా ఉండేది అనమాట. ఏమని? ఈయన నిజమైన దేవుని స్వార్థ చేస్తున్నారు, వీళ్ళు నిజమైన దేవుని స్వార్థ చేస్తున్నారు, నిజమైన వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి అందరికి చెప్తూ ఉంటే పౌలు ఏం చేస్తాడంటే ఆ దయ్యాన్ని గద్దిస్తాడనమాట. నువ్వు ఈ అమ్మాయిని విడిచి వెళ్ళిపో అని. ఆ అమ్మాయిని విడిచి వెళ్ళిపోనగానే ఏమైంది, ఆ దయ్యం వీడి వెళ్ళిపోయిద్ది. ఆ వ్యాపారస్తులందరికీ కోపం వస్తుంది, వాళ్ళకి లాభాలు తీసుకొచ్చే దయ్యాన్ని పౌలు ఎలగొట్టాడని. అప్పుడు వాళ్ళని ఏం చేస్తారు, చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో వేసి భయంకరంగా కొట్టి వాళ్ళందరినీ నగ్నంగా చేసి చెరసాల్లో వేసినప్పుడు పౌలుసేలు ఏం చేస్తారంటే అర్ధరాత్రి వేళలో ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసి దేవుని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అవునా? రెండో వ్యసనంగా ఈ వ్యసనం ఏంటంటే దేవునికి ప్రార్థించే వ్యసనం. మొదటిది ఏ వ్యసనం? మొదటిది దేవుని మాటలు వినే వ్యసనం, దేవుడితో ఉండే వ్యసనం. రెండో వ్యసనం ఏంటి? దేవునికి ప్రార్థించే వ్యసనం. నువ్వు దేవుని దగ్గర ఉంటున్నావు, బాగానే ఉంది, కానీ దేవునికి ప్రార్థిస్తున్నావా? నేను ఫస్ట్లో చెప్పాను, ఎడిక్షన్ అంటే ఏంటంటే, వ్యసనం అంటే మన చుట్టూ ఏం జరుగుతున్నా మనకు రోజు రావాల్సిన ఆ డోస్ మనకు తెలియకుండానే, మనకు తెలియపెట్టకుండానే మనం చేసే